హాయ్ పార్టీలో చెప్తాను కదా చూడండి. ఇప్పుడు బ్లడ్ వచ్చింది, అది చిన్న జీవి. నేను జర చూసుకోవాలి. నేను కొనాకి ఇట్లా ముగ్గేసుకుంటా, అది కలర్ వేసుకుంటున్నా. నాకు సప్పుడు వినిపించలేదు, కుక్కల సప్పుడు కూడా రాలే. ఇట్లా అన్ను కదిలి అమ్మా మా నీళ్ళు పోస్తే బయటకు వస్తున్నాయి. నిన్నెంత ముద్దుగా ఆడిన మమ్మల్ని అది ఇరిక్కింది, అట్లా ఆడింది. మా నీ ఫోటో ఉంది, నీ వీడియో ఉందమ్మా. దాన్ని మొత్తం గొర్ర అంతా పని చాలా హింసించినాయి అబ్బా, బతకది. లేదు సౌండ్ చేస్తలేదు, కొట్టుకుంటుంది అది. చూసారు కదా. దాని నెక్స్ట్ డే అంటే మార్నింగ్ భోగి పండగ రోజే 7:30 కల్లా మేము షీరోని ప్రీతిని పైకి వదులుతామన్నమాట. సో ఆ టైంలో పిల్లి అక్కడనే ఉన్నట్టుంది. సో అవి కొరికేసాయి. మేము ఇంకా వస్తలేవు ఏంటని చూసే వరకు దీన్ని కొరికి అలా చేసేసాయి. అసలు నిన్ననే అలా ఇరికిపోయి బయట పడింది సేఫ్, కానీ హ్యాపీగా అనుకుంటే దాని నెక్స్ట్ డేనే దాని ప్రాణాలు పోయినాయి. అసలు చాలా బాధ అనిపిస్తుంది. పండగ రోజే మార్నింగ్ ఆ ఇన్సిడెంట్ చూడడం వల్ల నా బ్రెయిన్లో నుంచి అసలు పోవట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది అసలుకి. అది చిన్నది, అది దాని పండ్లు కూడా చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉంది. అది నిన్ననే నాకు ఇలాగో అనిపించింది అసలు. ఇంకా ఇక దాన్ని ఎక్కడ వేయాలని చెప్పేసి ఒక బకెట్లో మా మమ్మీ వేసి బయట వేసిందనమాట. పాపం అది పండగ రోజు ఇలా జరగడం, దాని ప్రాణం పోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు చంపినావు దాన్ని? ఎందుకు చంపినావు? నువ్వు నాకు తోకుపకు ఫస్ట్ చెప్పు, ఎందుకు చంపినావు? అట్లా చేస్తారా? నీ లెక్కనే అది కూడా కదా. ఇటు చూడు, ఎందుకు చేసినావు నువ్వు అట్లా? అట్లా చేస్తారా? పాపం కదా, అది ఎంతో చిన్నగా ఉంది. అది చెప్పు నాకు కోపం చేసినావు నువ్వు అట్లా. అది ఎంత క్యూట్గా చిన్నగా ఉంది అది. పాపం నువ్వు నా దగ్గరికి రాకు నువ్వు నా దగ్గరికి ఎందుకు అట్లా చేసినావు? నువ్వు కూడా ఎందుకు ప్రీతి, ఎందుకు చంపినావు దాని అట్లా? ఫస్ట్ నాకు మాట్లాడు, నువ్వు నా తోకు ఉపకు నువ్వు ఎందుకు అట్లా చేసినావు? ఎందుకు చేసినావు?